నాయనా నీ వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను తీసుకునిరా అని చెబుతా ఉంటుంటే ఆ 4వ అధ్యాయం మొదటి నుంచి కూడా చాలా విషయాలు ప్రభు బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభు బ్రతిమలాడినట్లుగా చెబుతా ఉంటుంటే, ఏమండి, అయ్యా నా మాట నమ్మరయ్యా, అసలా మీ పితరుల దేవుడు ఎవరయ్యా, నేనేం చెప్పాలి అప్పుడు? దానికి కూడా చెప్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరింది. నా ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని పోవాలనని ఫరో యొద్దకు వెళ్ళు. అయ్యా, నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి నేను ఎంతటి వాడని చెప్పండి అండి. మోషే ఎవరండి అసలా? మోషే అంటే దేవుని బిడ్డలారా, దేవుని స్థితిలో బాల్య దినముల నుండి ఫరో ఇంట్లో పెరిగి గమాలీయుని పాదముల యొద్ద విద్య నేర్చుకున్నవాడై మోషే అంటాడు, నేనెంతటి వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవెంతటి వాడవో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము వాడనై ఉన్నానని చెప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అనేక మార్లు ప్రభు దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, కళ ద్వారా, నా కుమారుడా సాల్మన్ రాజు పెద్దాపురం వెళ్ళయ్యా, నా సేవ చేయయ్యా అని చెబితే, అయ్యా విద్య లేనివాడనయ్యా, జ్ఞానం లేనివాడినయ్యా, తెలివి లేనివాడినయ్యా, ప్రజలు కాని ప్రజల మధ్యలో భయంకరమైన ప్రాంతం అయ్యాది. అక్కడికి వెళ్ళి నేనేమని చెప్పాలి, ఏమని మాట్లాడాలి, నాకు జ్ఞానం లేదే అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోషేను దేవుడు చెబుతున్నాడు, మోషే వెళ్ళు,